బ్రాహ్మణ సంఘాలు కానీ రాష్ట్ర బ్రాహ్మణుల సామాజిక వర్గం కానీ ఇదే విధంగా ఈ తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుందన్నది అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్యాలకు దాదాపు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 16,000 మంది బ్రాహ్మణులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదైన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 8,000 మందికి మనకు ధూపదీప నైవేద్యాలకు కొత్త దేవాలయాలకు డబ్బులు ఇచ్చి ఆ యొక్క పూజారులను కానీ అర్చకులను కానీ ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాష్ట్రంలో పలు విప్లవాత్మకమైన మార్పులు దేవాదాయ శాఖలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా కొత్త దేవాలయాల నిర్మాణంలో అయితేనేమి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా CGF నిధుల కింద దాదాపు 2,000-3,000 దేవాలయాలను కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈ తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని మరి ఎండోమెంట్ శాఖను మా వీరు ప్రత్యేకంగా నిధులు తెచ్చుకొని 10 దేవాలయాలకు ఇక్కడ ఒక్కొక్కటి 1,50-2 కోట్ల రూపాయలు సాధించుకున్నటువంటి పెద్దారెడ్డి గారు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దేవాలయ వ్యవస్థను కాపాడారు అనేటువంటి విషయంలో అతిశయోక్తి కాదు. అందువలన మనము రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి వైనాట్ 175 అనేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నినాదాన్ని మన అందరము కూడా దాన్ని ఆస్వాదించి మనం అదే విధంగా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళు పాదయాత్రలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల ఆదరణ చూస్తుంటే ఈరోజే వైనాట్ 175 నిజంగా 175 వచ్చినట్లే 175 నియోజకవర్గాల్లో అందరూ కూడా గెలిచినట్లే కూడా మనకంతా కూడా మనం జనాలంతా కూడా నీరాజనం పడుతున్నారు. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా ఓటు వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఈ మన తాడిపత్రి నియోజకవర్గంలో మన పెద్దారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అందరినీ కూడా సహృదయంతో కోరుతున్నాను.